కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 4వ ముద్దాయిగా ఉన్నటువంటి రుస్తుం మైకా మైనింగ్ కేసులో ఈరోజు ఎస్సీ ఎస్టీ కోర్టు స్పెషల్ జడ్జి కోర్టులో ఇన్ఛార్జి పోక్సో జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ వినడం జరిగింది. ప్రాసిక్యూషన్ వారు రిటన్ ఆర్గ్యుమెంట్స్ చేశారు, కానీ వాళ్ళ వాదనలు వినిపించడానికి టైం అడిగారు. జడ్జి గారు ఎల్లుండికి ఇంకా వాయిదా వేయలేదు, రేపో ఎల్లుండో చూసుకొని వేస్తారని చెప్పారు. కాబట్టి వాళ్ళ వాదనలు వాయిదా ప్రకారం జడ్జి గారు ఎప్పుడు వాయిదా వేస్తారో చూసుకొని ఆ వాయిదా ప్రకారం వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఈ కేసులో బెయిల్ అప్లికేషన్లో తీర్పు అనేది వెలువడుతుంది. అది ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫర్దర్ కస్టడీ కావాలని పిటిషన్ వేశారు, కానీ ఆ కస్టడీ పిటిషన్ ఇంతవరకు నమోదు చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 రోజులు కస్టడీ జరిగింది కాబట్టి ఇంకా ఫర్దర్ కస్టడీ ఏం అవసరం ఉంటుందని ప్రశ్నించడం జరిగింది. దాని మీద వాళ్ళు కోర్టు వారిని సాటిస్ఫై చేయితే దాని మీద నమోదు చేయడం జరుగుతుంది. లేదంటే కోర్టు వారి ఇష్ట ప్రకారం కస్టడీ ఇష్టాలు అనేది బేస్ అయి ఉంటుంది. పీటీ వారెంట్ అనేది గుంటూరు కేసు. అది గుంటూరు కేసులో పీటీ వారెంటు ఇప్పుడు ఈ కోర్టులో ఈరోజు వాయిదా ఉన్నది కాబట్టి ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు. తర్వాత పీటీ వారెంట్ మీద ఎప్పుడు తీసుకుపోతారనేది అది వాళ్ళ గుంటూరు సిబిసిఐకి సంబంధించిన ఇష్యూ, మాకు సంబంధించి. పీటీ వారెంట్ అక్కడ ఇచ్చారన్నారు, గుంటూరులో ఇచ్చారన్నారు. మరి వాడు ఎప్పుడు తీసుకుపోతారనేది వాళ్ళ ఇష్టం. రిమాండ్ ఆటోమేటిక్గా బెయిల్ అప్లికేషను పెండింగ్ ఉన్నది, బెయిల్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా రిమాండ్ పొడిగడం జరుగుతుంది. 14 రోజులు ఆటోమేటిక్గా ఉంటుంది. 23కి ఖచ్చితంగా మేము డిఫెన్స్ కౌన్సిల్గా బెయిల్ వస్తుందని ఆశిస్తాం. మెరిట్స్ ఉందని కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆయన మీద పెట్టిన కేసు అక్రమం కేసు కాబట్టి దానికి సరైన ఆధారాలు లేవని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆ క్రమంలో మాకు బెయిల్ ఇవ్వాలని చెప్పి మేము వాదిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని మేము ఒప్పుతూ ఉన్నాం. ఓకే సార్. ఈరోజు నెల్లూరు ఎస్సీ ఎస్టీ ఇన్ఛార్జి జడ్జి గారి కోర్టులో రుస్తుం మైన్స్లో A4గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ గురించి డిఫెన్స్ కౌన్సిల్ వారి ఆర్గ్యుమెంట్స్ని జడ్జి గారు విన్నారు. తదుపరి ప్రాసిక్యూషన్ తరపున వాదనల్ని ఎల్లుండికి పోస్ట్ చేశారు. తదుపరి కేసు ఎల్లుండికి వాయిదా పడింది. ప్రస్తుతానికైతే ఈరోజు వరకు అయితే ఆర్గ్యుమెంట్స్ విన్నారు డిఫెన్స్ కౌన్సిల్ వారి. ప్రాసిక్యూషన్ వాదనలు మాత్రం ఎల్లుండికి పోస్ట్ చేశారు. 3 రోజులు కస్టడీ అది కాన్ఫిడెన్షియల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఈరోజు కూడా ఫర్దర్ కస్టడీకి ఇంట్రాగేషన్లో సరైన వివరాలు ఆయన సరిగా సమాచారం ఇవ్వనందున మళ్ళీ ఫర్దర్ కస్టడీకి పిటిషన్ అయితే వేశాము. అది కోర్టు వారి పరిధిలో ఉంది. అవి తెలియదు నాకు.